ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. యెషయా గ్రంథం 65:24 దేవుని బిడ్డలారా, షియోను అనగా యెహోవా విన్నాడు అని అర్థం. వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనకు మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను అని దేవుని వాగ్దానము మనకు తెలియజేస్తూ ఉంది. మనము సూచనలు, దర్శనాల కొరకు వేచి ఉండవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే నీవు ఆయన వాగ్దానాలను నమ్మి ప్రభువుని ప్రార్థన ఆలకించి జవాబిచ్చినని వందనాలు చెల్లించడం ఆరంభించాలి మనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నారని మనం నమ్మాలి. అప్పుడు అవి మీకు కలుగుచున్నవని మీతో చెప్తున్నానని ప్రభువే చెప్పాడు. ప్రభు ప్రార్థన విని మనకు జవాబిచ్చును. విశ్వాసము శక్తివంతమైన ప్రార్థన యొక్క రహస్యమై ఉన్నది. దేవుణ్ణి అనుమానించకము, మనం అసాధ్యము అని అనుకున్నవి ఆయన చేస్తాడు. విశ్వాస జీవితము సంతోషకరమైన జీవితంగా ఉంటుంది. ప్రతి ఒక్క దాని కొరకు నువ్వు దేవుని నమ్మాలి. మా స్వంత అనుభవంలో ఇది ఎన్నోసార్లు వాస్తవంగా మనం కనుగొంటాం దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవితంలో దేవుని నమ్మినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కార్యములు చేస్తాడు. వేడుకొంచున్నప్పుడే, మనం మనవి చేయుచున్నప్పుడే ఆయన మన మనవి ఆలకించి జవాబిస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. హిజ్కియా వేడుకుంటున్న సమయంలోనే తన మరలా ఆయుష్ను ఇస్తాను, మరలా బ్రతుకుతావని మనవి చేయుచుండగానే ఆయనకి మరలా తిరిగి జవాబు వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. క్రైస్తవ జీవితంలో మనం మనవి చేస్తున్న దాన్ని ఆలకిస్తున్నాడని నమ్మి దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాం. ఈ కొద్ది మాటలు దేవుడి మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి యొక్క తండ్రి, సర్వోన్నతుడ, మీ నామానికి స్తుతి వందనాలు అయినా. ఈ ఉదయకాల సమయంలో మరలా మీరు మా కృపనిచ్చి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చినది మీ స్తోత్రాలు. వాక్యపు వెలుగులోంచి మమ్మల్ని దర్శించారు, మాతో మీరు మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. నైనా యెషయా గ్రంథం 65:24 ప్రకారంగా ఎవరైతే నైనా మీ యందు ఆధారపడతారో వారు వేడుకొనక మునిపే వారికి ఉత్తరం ఇస్తానన్నారు, వారు మనవి చేస్తూ ఉండంగానే ఆలకిస్తానన్నారు. నేను ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచిందని మీ స్తోత్రాలు. వారు అనేక మంది నేను మిమ్మల్ని వేడుకొనక మునిపే వారికి అక్కరగా ఉన్నవేవో తెలుసు. పరమ తండ్రి, మా హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు, మా హృదయాలను ప్రభానైనా మా హృదయంలో ఉన్న బాధ, వేదనను, ఆలోచనను తెలిసినటువంటి దేవుడు. మాకు ఉత్తరం ఇవ్వండి. మీ యొక్క సహాయం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ ప్రభా మీరు నైనా మనవి చేయంగానే వారి మాటలు ఆలకించి, ఎవరైతేనైనా నిజమైనటువంటి ప్రార్థన, నేను నిజమైన వేదన, బాధ, నిజమైనటువంటి అవసరం కలిగి నేను విజ్ఞాపన కలిగి ఏడుస్తున్నారో వారి ప్రార్థనలన్నిటికీ జవాబును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నైనా మీ పాలసందులో నైనా ఎవరైతే మనవి చేస్తున్నారో వారి జ్ఞాపకం. ఏదైనా వివాహాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, అక్కరతలు అన్నీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఈ దినదీవులతో నింపమని ప్రార్థన చేస్తున్నాము, నడుచున్నాను తండ్రి. ఆమెన్.